సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు రాయల్ టెక్ నుంచి. సో చాలా రోజుల తర్వాత ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో నాకు తెలిసినంత వరకు సూర్య అనే కంపెనీ మీ అందరికీ తెలిసిందే. అదేనండి, మనకి ఏదైతే సినిమాకి లెన్స్ ఏదైతే ఉంటో వాటిని తయారు చేసే కంపెనీయే సో సూర్య కంపెనీ. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళకి సంబంధించిన దాంట్లో మీ అందరికీ సినిమా లెన్స్లు అయితే తయారు చేస్తూ ఉంటారు కదా. ఇదే వీళ్ళు ఫస్ట్ టైం మనకి ట్రైపాడ్ని అయితే ఒకటి తయారైతే చేశారు. సో దాని గురించి అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఆ ట్రైపాడ్ ఏంటి, ఎలా ఉండిద్ది, దాని డీటెయిల్స్ అనేవి మాత్రం కంప్లీట్గా చెప్పబోతున్నాను. మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సూర్య ఏదైతే ఉండిద్దో ఈ కంపెనీ మనకి సినిమా లెన్స్లు అయితే తయారు చేసిద్ది. సో ట్రైపాడ్స్ అనేవి వెళ్ళి ట్రావెలింగ్ ట్రైపాడ్స్ ఏదైతే వైల్డ్ లైఫ్కి కానీ లేకపోతే నార్మల్గా మనం వెయిట్లెస్గా ట్రైపాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సూర్యకి సంబంధించిన ట్రైపాడ్స్ని అయితే కన్సిడర్ చేయమని అయితే చెప్తాను. సో వీళ్ళ మోడల్ నెంబర్ మనం చూసుకున్నట్టుంటే దీని మీద రాసింది ట్రావెలర్ 7C అనేది రాసింది. సో దీంట్లో ఇంకా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న దాన్ని అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనం కవర్ తీసుకున్నట్టుంటే దీంట్లో మనకి ఒక బ్యాగ్ అయితే ఉంటుంది. సో బ్యాగ్ను కూడా ఫటాఫట్ ఓపెన్ అయితే చేసేస్తాను. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ని అలా తగిలించుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా తగిలించుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అంటే ట్రైపాడ్ మనం క్యారీ చేయడం అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. సో ప్రతి దాని మీద మనకి సూర్య బ్రాండింగ్ అయితే ఉంది. సో దీని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ట్రైపాడ్ అయితే ఇట్లా ఉంది. సో పేపర్ వర్క్ కూడా ఇట్లా ఉంది. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. దీని లోపల ఇంకేముందో చూద్దాం. దీని లోపల మనకి ఇంకా కొన్ని రెంచెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైనా మనం స్క్రూస్ని టైట్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లెగ్స్ని టైట్ చేసుకోవడానికి అయితే మనకి ఇట్లాంటి స్క్రూస్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా మనకి లెగ్స్ అయితే ఇచ్చారు, ట్రైపాడ్కి సంబంధించిన లెగ్స్ ఇవి. సో ఇది లెగ్ ఇది. సో దాంతోపాటుగా మనకి ఒక బ్యాండ్ అయితే ఇచ్చారు, అంటే ఒక మనం క్యారీ చేయడం కోసం మనకు హ్యాండ్ పెట్టుకోవడానికి హ్యాండ్ గ్రిప్ అయితే ఇచ్చారు. ఇది ట్రైపాడ్ అయితే చూపిస్తున్నాను. సో దీంతో పాటుగా ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ నేను అవుట్డోర్లో షూట్ చేసిన కూడా ర్యాండమ్గా ప్లే చేస్తూ ఉంటాను, అది కూడా చూడండి. సో మనకి ట్రైపాడ్ అయితే ఎట్లా ఉండిద్ది. సో లెగ్స్ని అయితే ఇట్లా ఓపెన్ చేసేద్దాం. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మీరు ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నార్మల్ ట్రైపాడ్ లాగే కనిపిస్తుంది, కానీ దీని బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది కార్బన్ ఫైబర్తో అయితే తయారు చేసింది. నార్మల్గా మనకి వెయిట్ అయితే కొంచెం హెవీ ఉంటాయి మన ట్రైపాడ్స్ అనేవి. ఎందుకనంటే దాంట్లో మెటీరియల్ అయితే వేరే మెటీరియల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనకి కార్బన్ ఫైబర్తో తయారు చేసిన బాడీ. సో మనం ఈజీగా బయటకైతే తీసేసుకోవచ్చు. ఇది ప్లస్ మీకు మోనోపాడ్గా కూడా యూజ్ అయ్యిద్ది. సో ఎలా వాడాలనేది కూడా మీకు ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఆల్రెడీ మోనోపాడ్గా ఎట్లా వాడినా కూడా మీకు చూపిస్తాను. సో దీని మీద చూసుకున్నట్టుంటే మనకి సూర్యకి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. సో హ్యాండ్ గ్రిప్ అయితే ఉంది. ఇదే మనకి మోనోపాడ్గా కూడా ఉపయోగపడుద్ది. డీసెంట్ హైట్ అయితే ఉండిద్ది, 6 feet అయితే ఉండిద్ది మనకి ఇది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ లైట్ వెయిట్. ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకోండి, పొద్దాకలు మనం ఆ బ్యాగ్లో క్యారీ చేయడం లేకపోతే చేతిలో మోసుకుంటూ వెళ్ళాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కదా. సో అలాంటి ఇబ్బంది లేకుండా బరువు తక్కువ ఉందనుకోండి, జస్ట్ ఊరకి అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. మెయిన్ మనం చూసుకున్నట్టుంటే హెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఈ హెడ్ పార్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయితే చేశారు వీళ్ళు. పైగా మనకి వైల్డ్ లైఫ్కి సంబంధించిన, ఎస్పెషల్గా వైల్డ్ లైఫ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుకోవడానికి అయితే ఇది ఈజీగా ఉండేటట్టు దీన్ని అయితే బిల్డ్ చేశారు. సో దీని క్లోజ్ మనం చూసుకున్నట్టుంటే దీని హెడ్ అయితే ఉండిద్దో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి చోట సూర్య బ్రాండింగ్ అయితే కనపడుతుంది. ఇక్కడ సూర్య బ్రాండింగ్. సో వీళ్ళు ఇంత సడన్గా ఇలాంటివి మనకి 3-4 మోడల్స్ అయితే దీంట్లో ఇంకా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఈ మోడల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది మనకు వైల్డ్ లైఫ్కి సంబంధించిన మోడల్ అన్నారు. సో దానికోసమే దీన్ని చూస్ చేసుకున్నాను. ఇది నాకు డైరెక్ట్ సూర్య దగ్గర నుంచి రివ్యూకి అయితే వచ్చింది. సో దీంట్లో కాకపోతే నేను జెన్యున్గా వాడాను కాబట్టి నాకు ఎలా అనిపించిందో దాన్ని మాత్రమే చెప్తున్నాను. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు చూసుకుంటే లైట్ వెయిట్ ఉంది, కార్బన్ మెటీరియల్తో తయారు చేశారు. పైగా దీన్ని నేను మీకు అక్కడ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్లో నేను పెట్టి చూశాను. సో అన్ని వేరియబుల్ యాంగిల్స్లో ట్రై చేశాను. నార్మల్గా ఏదో స్టూడియోలో కూర్చోకుండా వేరియబుల్ యాంగిల్స్లో దీన్ని మొత్తం స్క్రూ చేసి అన్నిటిని ఓపెన్ చేసి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లోకి, డౌన్లోకి, మిడ్లోకి, హైలోకి అన్నింటిలోకి అయితే ఈ ట్రైపాడ్ని అయితే సెట్ చేసుకున్నాను. దాంతోపాటుగా ఇది మోనోపాడ్కి కూడా యూజ్ అయ్యిద్ది. సో ఇది ఒక ప్లస్. అంటే దీన్ని వెడ్డింగ్స్లో వాడకూడదు అంటే వెడ్డింగ్స్లో కూడా వాడుకోవచ్చు. ఎందుకు అని అంటే
దీని మన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదే మెయిన్ నాకు బాగా నచ్చింది. నేను నార్మల్గా డిజిటెక్ ఏదైతే ఉంటాయో వాటిని అయితే వాడతాను. అవి కొంచెం బరువు అనిపించడం కానీ, లేకపోతే కొంచెం టైం స్పాన్ తర్వాత అవన్నీ లూజ్ అయిపోవటం కానీ, కెమెరా కొంచెం అటు ఇటు కదలటం కానీ అట్లయితే జరుగుతూ ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు అన్నీ చాలా అంటే చాలా బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి దానికి ఇక్కడ మనకి మార్కింగ్స్ అయితే ఉన్నాయి, మనం ఏ యాంగిల్లో తిప్పుకుంటున్నాం. ఇవన్నీ నార్మల్గా అన్ని ట్రైపాడ్స్లోనే ఉంటాయి, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనం దీనికి సంబంధించిన దాంట్లో ఏదైనా ఆయిల్ అయినా పోసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మీరు సెటప్ చూపిస్తున్నాను చూసారా, నేను సోనీ 7C ఏదైతే ఉంటుందో దానికి 7200 లెన్స్ వేసి దాన్ని అయితే ట్రైపాడ్కి అయితే సెట్ చేశాను. సో ఇప్పుడు మీకు లోయర్ యాంగిల్లో నేను డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేశాను కదా, సో ఆ యాంగిల్స్లో నేను ట్రై చేసి అక్కడ ఉన్న పక్షులు ఏదైతే ఉంటుందో ఆ పెలికెన్స్ని వీడియో తీయడం కోసం అయితే వెళ్ళాను. సో మీరు చూడొచ్చు నేను లూజ్ అయితే చేశాను, లెగ్స్ని లూజ్ చేసి దాన్ని ఎంత కిందకైతే తీసుకెళ్ళగలమో మ్యాక్సిమం అంత కిందకైతే తీసుకొచ్చాను. సో దీని మీద ఏంటంటే ప్లస్ మనకి మార్కింగ్స్ కూడా ఉన్నాయి మెజర్ చేసుకోవడానికి, ఎంత హైట్లో ఉంది అంటే ఈ స్టాండ్ ఈ లెగ్ ఎంత హైట్లో ఉంది, ఆ లెగ్ ఎంత హైట్లో ఉంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి లెగ్ ఒక పాయింట్ దగ్గర పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇది వేరే ట్రైపాడ్స్లో మీకు అస్సలు కనపడదు. సో ఇప్పుడు మీరు ఫ్లూయిడ్ హెడ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్మూత్గా అయితే రొటేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మీరు ఎక్స్టెండ్గా అయితే తీసుకెళ్ళాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే మాత్రం ట్రైపాడ్ని అయితే ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మీరే చెప్పండి.